ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మురళీకృష్ణ ఆలయాలకు భక్తులు ఉదయం నుంచి భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని రాంపూర్ రోడ్డులో గల ఇస్కాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. గంటల తరబడి క్యూలో నిలబడి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆలయానికి ఎమ్మెల్యే పాయల శంకర్ హాజరై ప్రత్యేక పూజలు చేసి చిన్ని కృష్ణుడిని ఊయలలో వేసి ఊపారు. అలాగే గోపాలకృష్ణ మఠంకు సైతం భక్తులు తరలిరాగా పీఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి భక్తులకు హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేశారు. మురళీకృష్ణ ఆలయం వద్ద సుందర చైతన్య సత్సంగ్ భక్తులు కోలాటాలాడుతూ నృత్యాలు చేశారు. మరోపక్క చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలతో భక్తి పాటల మధ్య వారు చేసిన నృత్యాలు మంత్రముగ్ధులను చేశాయి. ప్రపంచంలో మానవాళికి తమ జీవితాన్ని ఏ రకంగా కొనసాగించాలనేది ఈ యొక్క భగవద్గీత ప్రపంచానికే ఆదర్శమైనటువంటి సందర్భంలో గతంలో కేవలం కొన్ని దేశాల మట్టుకే పరిమితమైనటువంటి కృష్ణాష్టమి యొక్క వేడుకలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు చాలా దేశాలలో ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలు. దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని దేశాలలో జరిగినాయి. మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో ఏ ఇస్కాన్ సంస్థనైతే ఏ చేతులతోనైతే లక్షల మందికి వాళ్ళ ఆకలిని తీర్చినా కూడా ఒక క్రూరమైనటువంటి రాక్షస మనస్తత్వంతో బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్పై జరిగినటువంటి దాడిని యావత్ ప్రపంచమంతా కూడా ఖండించింది. మరొక్కసారి ఇస్కాన్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సభ్యులు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఆ యొక్క కృష్ణ భగవాన్ యొక్క కరుణ కటాక్షములు మన అందరిపై ఉండాలని, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ యొక్క కృష్ణ భగవానుడు మన అందరినీ చల్లంగా చూడాలని అందరి తరపున మరొకసారి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.